చిలికి చిలికి గాలివాన అయినట్లుగా కనిపిస్తోంది టీడీపీ పరిస్థితి. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తు పొడుపులు దెబ్బకు వస్తున్నాయి. వైసీపీ రెండోసారి విజయం కోసం గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ఆపసోపాలు పడుతోంది. అందుకే జనసేనకు పొత్తు పెట్టుకుంది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ సైతం ఒక కొలిక్కి వచ్చింది. అయితే జనసేనతో పొత్తులో భాగంగా టీడీపీ నేతలు కొన్ని స్థానాలను త్యాగం చేయాల్సి ఉంది. ఇప్పుడు బీజేపీ సైతం పొత్తులో భాగంగా కలిసి రావడంతో మరికొన్ని అదనపు సీట్లు టీడీపీ వదులుకోవాల్సి వస్తోంది. అదే జరిగితే చాలా మంది టీడీపీ నేతల భవితవ్యం ఏంటన్నది తెలియాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా టీడీపీ ఇన్ఛార్జీలు, కీలక నేతలు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. పార్టీ కార్యాలయాలను ప్రారంభించి ప్రభుత్వ విధానాలపై పోరాడిన వారు ఉన్నారు. అధికార పార్టీ నుంచి కేసులు ఎదుర్కోవడం, పార్టీ శ్రేణులను సమన్వయపరుచుకోవడానికి భారీగా ఖర్చు చేశారు. కీలక నాయకుల పర్యటన సమయంలో సైతం చేతి చమురు వదిలించుకున్నారు. వారంతా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్లు దక్కుతాయని బలంగా నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు పొత్తులో భాగంగా కీలక స్థానాలు వదులుకోవాల్సి రావడంతో ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా తమ సీట్ల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించుకోవాలని అధినేత చంద్రబాబుకు సూచిస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. పొత్తులపై సానుకూల సంకేతాలు ఇచ్చారు. అటు బీజేపీ నుంచి సైతం సీట్ల ప్రతిపాదన వచ్చింది. కానీ దీనిపై చంద్రబాబు నోరు మెదపడం లేదు. రాష్ట్రం కోసం పొత్తు అనివార్యమని మాత్రం చెప్తున్నారు. దీంతో టీడీపీ నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. పొత్తులో భాగంగా జనసేనకు, బీజేపీకి ఎన్ని సీట్లు త్యాగం చేసే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. చంద్రబాబు మాత్రం 40 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వారు 55 నుంచి 60 ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే ఇంత పెద్ద ఎత్తులో సీట్లు ఇస్తే తమ పరిస్థితి ఏంటని చాలా మంది నేతలు ఆందోళన చెందుతున్నారు. తమకు టికెట్ వస్తుందో లేదో అన్న బెంగ వారిని వెంటాడుతోంది. జనసేనతో పొత్తు వరకు ఓకే, కానీ బీజేపీ విషయంలో పునరాలోచించుకోవాలని టీడీపీ నుంచి ఒక రకమైన డిమాండ్ వస్తుంది. బీజేపీతో కలిసి వెళ్లడం వల్ల సీట్లు కోల్పోవడంతో పాటు మైనారిటీ ఓట్లు దూరమయ్యే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రానుందన్న సంకేతాలతో చంద్రబాబు పొత్తు వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ పొత్తు ఎక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.